మరి రైతాంగం ఇవాళ మనందరికీ తెలిసిందే. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు బంధు ఇవ్వకున్నా, రుణమాఫీ చేయకున్నా, యూరియా బస్తాలు ఇవ్వకున్నా, రాష్ట్రంలో రైతులు పండించిన పంట కొనకున్నా, వర్షాలకు పంట ఆగమైపోతున్నా, ఎన్ని బాధలు పడైనా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది కడుపు నింపడానికి రైతు కష్టపడతా ఉంటే, ఆ రైతు మీటర్లు పెట్టి ఇంకా 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 పీల్చుక తినే ప్రయత్నం. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ తాగుబోతుల మీద పైసలు సంపాదిస్తారు, రెవెన్యూ శాఖలో భూముల రేట్లు పెంచి పైసలు సంపాదిస్తారు, భూములు అమ్మి పైసలు సంపాదిస్తారు. ఇన్ని రకాలుగా పైసలు సంపాదిస్తే ఓన్లీ రైతు మోటార్ కాడ కూడా మీటర్ పెట్టాలనే ఈ దుర్మార్గమైన ఆలోచన దేనికి? పోనీ ఇన్ని రకాల సంపాదన సంపాదించిన తాగుబోతుల కాంచి కావచ్చు, రెవెన్యూ శాఖలు కావచ్చు, దీంట్లో కావచ్చు, ఇంకా దేంట్లోనైనా కావచ్చు, ఆఖరికి ట్రాఫిక్ చలాన్లు కూడా వదులుతలేరు. రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా ట్రాఫిక్ పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేస్తారు. మరి ఇంత బ్రహ్మాండంగా వసూలు చేస్తున్నా, ఇంత బ్రహ్మాండంగా రైతులను ఆగం పట్టిస్తున్నా, ఇంకా మీకు ఏం మాయరోగం? రాష్ట్రం మొత్తం అల్లకల్లం అయిపోతుంది కదా మీ ప్రభుత్వంలో. ఇంకా ఇన్ని రకాలుగా డబ్బు సంపాదించినా మళ్ళీ అప్పు చేస్తూనే ఉంటారు. మరి ఇంత చేసినా మళ్ళీ అభివృద్ధి శూన్యం. దున్నపోతు ఎంతో గంతే, ఎవడన్నా మొత్తుకొని ఎవడన్నా తిట్టని 7 దోషుల మన్నెత్తిపోయినాయి, మాకు అక్కర్లే, ఇక 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్ళు నాగిండా అని చెప్తాం. ఈ తర్వాత ఇంక మనకు అవకాశం ఇవ్వాలి జీవితంలో.